హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి భాషా భాగాలు నేర్చుకుందాం. ఇంగ్లీష్లో ఏమంటాం? దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఎంతమందికి సింపుల్గా నోట్స్ రాసుకొని చదువుకునే అలవాటు ఉందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సింపుల్గా రాసుకొని చదువుకునే అలవాటు ఉంటే చాలా బాగుంటుంది. నాకు అలానే అలవాటు. మీకు కూడా ఎంతమందికి అలవాటు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కమింగ్ టు ద పాయింట్, భాషా భాగాలకు వెళ్ళిపోతాము. ఫస్ట్ వన్ వచ్చేసి నామవాచకం, సెకండ్ వన్ వచ్చేసి సర్వనామం, థర్డ్ వన్ విశేషణం, ఫోర్త్ వన్ క్రియ, ఐదవది అవ్యయం. నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణకి గోదావరి, ఆసియా, ఇనుము, తెలుగు, కలాము, గాడిద. వాక్యాలు లత చాలా మంచిది. ఇక్కడేంటిది? నామవాచకం కాబట్టి లత. అరటి పండు తింటే చాలా ఆరోగ్యం. ఇక్కడేంటిది? అరటి పండు అనేది పండు కాదు, అరటి అనేది నామవాచకం.